ఏం జరిగే అవకాశం ఉంది? తప్పకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు మాట్లాడిన దానికి అంటే వ్యాఖ్యలే అనుకోండి, అది వ్యాఖ్యలు, తీర్పు కాదు. తీర్పు కాదు. ఇంకా విచారణ కూడా పూర్తిగా మొదలవ్వలేదు కదా, రేపు విచారణ. ప్రాథమిక వ్యాఖ్యలు చేశారు. రెండు భాగాలు ఉంటాయి, ఓపిటం డిట్టా అని, తర్వాత కామెంటరీ అని. జనరల్ కామెంట్స్ ఉంటాయి, తీర్పులో ఉండే వేరే విషయాలు ఉంటాయి. అందువల్ల కాకపోతే వాళ్ళు చేసేది నిన్న చెప్పిన దానికి పెద్ద భిన్నంగా ఉండదు. వాళ్ళు కొన్ని ప్రాథమిక సూత్రాలు చెప్పింది ఏంటి అంటే, కనీసం అది మీరే 18వ తారీఖు మీరు ప్రకటన చేస్తారు, 25వ తారీఖు సిట్ వేస్తారు, 25 ఎఫ్ఐఆర్ పెడతారు, 26లో సిట్ వేస్తారు. సో బండి ముందు గుర్రం వెనక అన్నట్టుగా మీరు ఎలా ముందే కామెంట్స్ చేశారు అని అబ్జెక్ట్ చేశారు. సో దాని నుంచి వాళ్ళు ఏం వెనక్కిపోయేటటువంటి అవకాశం ఏమీ ఉండదు. సో ప్రధానంగా ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, రేపు ప్రశ్నలు మీరు పంపిన శాంపిల్ నమూనా పరీక్ష కోసం పంపింది వాడారా లేదా, వాడలేదు వెనక్కు పంపామని ఇవో చెప్తున్నారు. మీరేమో దాని మీద కల్తీ అయింది అంటున్నారు. కాబట్టి వాడలేదు వాడారా, దీని మీద ఎక్కువగా ప్రశ్నలు వీళ్ళు చెప్పే అవకాశం ఒకటి వస్తుంది. రెండవది, నియమించిన ముఖ్యమంత్రి ముందుగానే ఒక ఒపీనియన్తో, పూర్వ నిర్ధారిత అభిప్రాయంతో ప్రీ కంక్లూడెడ్గా ఉన్నారు. కాబట్టి అలాంటి వారు నియమించిన సిట్ న్యాయం చేస్తుందా లేదా అని సందేహాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రెండవది, హిందువుల మనోభావాలు, భక్తుల మనోభావాలు గాయపడ్డాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందుతుందా లేదా మీరు మాకు చెప్పండి అని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగారు. సో రేపు ఆయన కూడా తన అభిప్రాయం ఆయన చెప్పాలి. ఇంకా మూడోది, సుబ్రహ్మణ్య స్వామి ప్రధానం కదా, మిగతా వాళ్ళ అవి ఇంకా వీటన్నిటిని మించిన సమస్య కూడా ఉంటుంది. అది మీ రెండో ప్రశ్నతో కూడా ముడిపడి ఉంది. అదేంటంటే జడ్జీల మీద వ్యాఖ్యలు చాలా వస్తున్నాయి. సో జడ్జీల మీద వ్యాఖ్యలు, వాటి మంచి చెడ్డల గురించి నేను తర్వాత చెప్తాను నెక్స్ట్. కానీ దానికంటే ముందు అసలు ఈ జడ్జి జస్టిస్ విశ్వనాథన్ మీద మాకు సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈయన ఉండకూడదు, నాట్ బిఫోర్ మీ, నాట్ బిఫోర్ హిమ్ అనే పేరుతో వీళ్ళు అభ్యంతరాలు పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే నిన్నంతా మీడియాలో, సోషల్ మీడియాలో చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. సో అటువంటిది కూడా వస్తే అప్పుడు ఇంకా కొత్త మలుపు. అలాంటిదే వస్తే న్యాయస్థానము ఇప్పుడు దాన్ని గౌరవించి దానికి స్పందించే అవకాశం, స్పందిస్తే తాను తన వ్యాఖ్యలను తాము చెప్పిన దాన్ని తామే అండర్మైన్ దెబ్బతీసుకున్నట్టుగా ఉంటుంది కదా. ఇంకోటి, వీళ్ళు కూడా విచారణ ప్రారంభించక ముందు కదా అభ్యంతరం పెట్టాలి. ఆయన మాట్లాడిన మాటలు మాకు నచ్చలేదు కాబట్టి అంటే కుదరదు కదా అని. సో ఇలాంటి కేంద్రం ఏం వైఖరి తీసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, టీటీడీ ఎలా సమర్థించుకుంటుంది, ఈవో రెండు రకాలుగా మాట్లాడారు అనే దాని మీద. నాలుగో విషయం, నాట్ బిఫోర్ మీ అనేది వస్తుందా రాదా. తర్వాత పిటిషనర్లు కొత్తగా ఏమన్నా లేవనెత్తుతారా. అండ్ అస్సలు బొత్తిగా హాస్యం లేకుండా పోతుందని మన కేఏ పాల్ గారు కూడా ఒక పిటిషన్ వేశారు. అది కూడా రేపు తీసుకోమని ఆయన అడగబోతూ ఉన్నారు. సో అది కూడా మరి ఏమైనా తీసుకుంటారో మనకు తెలియదు. సో ఈ 5 కొత్త అంశాలు రేపు విచారణ వీటి నేపథ్యంలో జరుగుతుంది. 3 గంటలకు ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. అవును సార్. అండ్ ఇంకొకటి, మీరు చెప్పినట్టుగా ఈ సుప్రీం వ్యాఖ్యలపై ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఓకే సూపర్ అంటున్నారు, లేదు అంటే కనుక కొన్ని ఆపాదిస్తూ ఉన్నారు జడ్జీలకి. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణే అవుతుంది. అయినా కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. కోర్టు ధిక్కరం కాదండి. ఇప్పుడు కోర్టు ధిక్కరం అనే దానికి చాలా స్పష్టత ఉంది. కోర్టు చెప్పినా, చేసిన, తీర్పు చెప్పిన అంశాల మీద ఎవరైనా విభేదించవచ్చు. ఉదాహరణకు కర్ణాటకలో ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు ఆ అవతలి వైపున ఉన్నటువంటి లేడీ లాయర్, అడ్వకేట్ గురించి మాట్లాడుతూ, మీకు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు తెలిసినట్టుగా ఉన్నాయి, వాళ్ళ అండర్ గార్మెంట్స్ గురించి కూడా మీకు తెలిసినట్టుగా ఉంది అని ఆయన అన్నాడు. అలాగే బెంగళూరులో ఒక ప్రాంతం పాకిస్తాన్ లాగా ఉన్నట్టుంది, కనిపిస్తుంది అని ఆయన అన్నాడు. ఆయన్ను సుప్రీంకోర్టు అభిశంసించింది. దానికంటే ముందే ఆయన క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పాడు కాబట్టి ఆయన వదిలిపెట్టారు. కానీ లేకపోతే ఆయన అక్కడి నుంచి బదిలీ చేయాలని అనుకున్నారు అని కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసించాడు. అంటే మాట్లాడింది తప్పైనా, చెప్పిన తీర్పుతో విభేదించినా దాని మీద వ్యాఖ్యానించవచ్చు. అదేమీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కాదు. కానీ రవిశంకర్ అలాగే అడుగుతాడు, ఎందుకంటే రవిశంకర్ అలాంటి వాడు అని మీకు ఉద్దేశం ఆపాదించారనుకోండి,
అది పొరపాటు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, వాళ్ళ వ్యాఖ్యల్లో ఏం తప్పుంది, వాళ్ళు అన్నది ఏంటి, మీరు ఒక వారం రోజుల ముందు మీరు అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక నివేదిక, సమాచార నివేదిక, ఈవెన్ దర్యాప్తు నివేదిక కూడా కాదు, ప్రాథమిక నివేదిక కూడా నమోదు కాకుండానే నేర అభియోగాలు నమోదు చేయాలి కదా. ఎఫ్ఐఆర్లో ఫస్ట్, ఛార్జ్ షీట్లో తర్వాత కోర్టు అనుమతితో అది కూడా, తర్వాత కోర్టులో విచారణలో, ఇది 3 దశలు ఉన్నాయి. ఈ మొదటి దశ కూడా కాకుండానే మీరు ఎలా చెప్తారు? ముందే మీరు కల్తీ అయిపోయింది, జంతువుల కొవ్వు కలిసింది అంతా అని మీరు చెప్పిన తర్వాత ఇంకా దర్యాప్తు ఏముంది? కలిసిపోయిందని చెప్పారు, కలిసాయని అనుమానాలు ఉన్నాయి. అదే కల్తీ అయిపోయింది భక్తుల మన అని ఇది చెప్పేశాడు. దాని మీద ప్రాయశ్చిత్తం కూడా, అది మళ్ళీ వేరే టాపిక్ ఉంది కదా. కాబట్టి ఏంటంటే మీరు ముందే చెప్పిన తర్వాత ప్రీ-జడ్జ్ ముందస్తు తీర్పు మీరు ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఏముంది మిగిలింది, అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జరగాల్సిన డ్యామేజ్ దీని మీద 2 రకాల రియాక్షన్స్. ఒకటి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి, అనేక విధాల కీలక పాత్రధారి ఎన్డీఆర్ కాబట్టి ఆమె పురంధేశ్వరి గారు మాట్లాడారు. నేను సీరియస్ కామెంట్ కూడా చేశాను. ఆమె మాట్లాడిన భాష తప్పు, ఆమె మాట్లాడిన భావం కూడా తప్పు. ఆమె ఏమన్నారంటే, చీఫ్ మినిస్టర్ వారు హెడ్ ఆఫ్ ది స్టేట్, ఆయనకు మాట్లాడే హక్కు లేదని సుప్రీంకోర్టు ఎలా చెప్తుంది అని. మొదటి విషయం, చీఫ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ది స్టేట్ కాదు. హెడ్ ఆఫ్ ది స్టేట్ టెక్నికల్గా ఈజ్ గవర్నర్, యాజ్ యు నో. చీఫ్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టు ఆయనకు హక్కు లేదని ఎక్కడ చెప్పలేదు, ముఖ్యమంత్రి మాట్లాడకూడదని చెప్పలేదు. కానీ ఏది ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, అసందర్భంగా ముందస్తుగా మీరు మాట్లాడడం పొరపాటు, దానివల్ల భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆ కాలంలో లడ్లు తిన్నా లేదా ప్రసాదం తీసుకున్నా కోట్లాది మంది అది తప్పు జరిగిపోయిందని వాళ్ళు బాధపడితే, కలత చెందితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న, ఒక అత్యున్నత న్యాయస్థానం చాలా బాధ్యతగా అడగాల్సిన ప్రశ్న వాళ్ళు అడిగితే, దానికి ఉద్దేశాలు అది చాలా తప్పు, వాళ్ళేదో ఆయన హక్కులకు భంగం కలిగించారు అని దాడి చేయటం అన్నది, అలాంటి ఒక సీనియర్, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆమె నుంచి మనం ఊహించలేము. పైగా హక్కు లేదన్నారని వాళ్ళ మీద దాడి. ఇంతకంటే ఘోరమైంది రవి, జస్టిస్ విశ్వనాథన్ జగన్ కేసులు వాదించిన అడ్వకేటు 2022లో కూడా ఆయన వాదించారు. అంటే ప్రభుత్వం తరఫున 2022లో ఆయన ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా ఉన్నారు. అదే కనుక కొలబద్దు అయితే, స్కిల్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అడ్వకేట్గా ఉన్న ముకుల్ రోహ్తగి, జగన్మోహన్ రెడ్డికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు కూడా అడ్వకేట్గా ఉన్నాడు చంద్రబాబు తరఫున. అంటే ఎంత న్యాయ వ్యవస్థలో ఎలా జరుగుతుంటాయి మీరు చూడండి, అడ్వకేట్లు. కానీ ఇక్కడ జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యలు క్విడ్ ప్రోకో అని కూడా ఒక సస్పెండెడ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ మెజిస్ట్రేట్ నిన్న వ్యాఖ్యానిస్తున్నారు. క్విడ్ ప్రోకో అనేదాకా వెళ్తున్నారు. అంటే కావాలని జస్టిస్ విశ్వనాథన్ అలా మాట్లాడారు. అసలు రెండో సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ గవాయిని మాట్లాడనివ్వకుండా ఈయన అంత డామినేట్ చేశారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇదే తర్వాత తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక ఆయన కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఇంకొంతమంది ఏమో అసలు నాట్ బిఫోర్ అప్లై అవుతుందా లేదా చర్చలు పెడుతున్నారు. ఇదంతా కూడా మీరు అడిగింది జడ్జీలకు ఉద్దేశాలు ఆపాదించటం, ఇది చాలా పొరపాటు. ఎందుకంటే కేరళలో మాధవన్ అనే ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ను జడ్జిగా సిఫార్సు చేసింది కొలీజియం. చేస్తే ఈయన సిపిఎం ఎల్డిఎఫ్ హయాంలో ఈయన ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు కాబట్టి ఈయన ఉండకూడదు అని కొంతమంది పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తోసిపుచ్చి ఏం చెప్పిందంటే, న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున పనిచేయటమే అనర్హత కాదు, అది అర్హత, వాళ్ళకి అన్ని విషయాలు కొంచెం ఎక్కువ తెలుస్తాయి, పైగా ఆయన దళిత నేపథ్యం, అటువంటి ఆయన్ను మీరు ఎందుకు అభ్యంతరం. అలాగే తమిళనాడులో విజయ గౌరి అనే ఆమె బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్, ఆమె జడ్జిగా ఆమె పేరు సిఫార్సు చేశారు. దీని మీద చాలా దుమారం వచ్చిన ఆమె నియమించారు. కాబట్టి అభ్యర్థుల పూర్వ నేపథ్యం వాళ్ళు న్యాయమూర్తులు కావడానికి కానీ విధి నిర్వహించడానికి కానీ ఆటంకం కాదు, ఆ పేరుతో వాళ్ళ మీద ముద్రలు వేయకూడదని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జస్టిస్ విశ్వనాథన్ చెప్పిన దాంతో మీకు తేడా ఉంటే మీరు చెప్పండి, కానీ ఆయనకు ఉద్దేశాలు ఆపాదించటము,
అది కూడా మరి ముందే ఎందుకు కాదనలేదు, ముందే మీరు అభ్యంతరం ఎందుకు పెట్టలేదు? కాబట్టి ఇవన్నీ రేపు షోడౌన్ కాబోతున్నాయి. ఇంకా మూడో విషయం, కోర్టు ఏదో హక్కుల మీద దాడి చేసినట్టు ముఖ్యమంత్రి అధికారాన్ని తగ్గించి ఇది మాట్లాడడం కూడా బొత్తిగా అర్థం లేని విషయం. వాళ్ళు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వ న్యాయవాది ఉన్నాడు, టీటీడీ న్యాయవాది ఎవరు, సిద్ధార్థ లూత్రా. అంతకుముందు ఆయన కేసులు వీళ్ళే కదా, ఇవే ఈ మనుషులు ఈ విగ్రహాలు ఇక్కడ తిరుగుతున్నాయి. కాబట్టి రేపు ఏం జరుగుతుంది, ప్రజలైతే మొన్న సుప్రీంకోర్టు చక్కగా మాట్లాడింది, మంచి ప్రశ్నలు వేసింది అని భావిస్తున్నారు. రేపు కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేస్తారు. ఒక సరైన దిశలో ఈ సమస్య ఇటు భక్తుల యొక్క లేకపోతే ఏమైనా పొరపాట్లు ఉంటే దిద్దపడడానికి తగిన చర్యలు. మూడోది, ఇది ఒక రాజకీయ లంపటంలాగా మారిపోయి మీరు అన్నట్టుగా దేవుడితో రాజకీయం అన్నట్టుగా, దేవుడి రాజకీయంలాగా గాడ్ మార్కెట్ అనే ఒక పుస్తకం ఉంటుందండి. ప్రస్తుతం మార్కెట్లో గాడ్కు సంబంధించి ఎలా చేస్తారని, అలాగే గాడ్ పాలిటిక్స్, ఇది గాడ్ పాలిటిక్స్, ఈ గాడ్ ఇన్ పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ ఆఫ్ గాడ్, అది వద్దు అని సుప్రీంకోర్టు చెప్తుంది. దానికి ఆ జడ్జీల మీద ముద్రలు, నిందలు, బురద చల్లడాలు చాలా చాలా పొరపాటు అండి. జడ్జీలకు ఏదో ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు ఎంతమంది హైకోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జీలు, చీఫ్ జస్టిస్లు కాలేదు? మరి వాళ్ళందరినీ ఏమనాలి? ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ ప్రజా జీవితంలో పాత్ర వహిస్తున్నారు కదా. అదే మీరు అన్నదే ఇక్కడ వస్తుంది. మాకు నచ్చితే మేము ఒక విధంగా ఉంటాము, నచ్చకపోతే ఒక విధంగా ఉంటామంటే కుదరదు. మీకు చంద్రబాబు నచ్చవచ్చు, మీకు జగన్మోహన్ రెడ్డి నచ్చవచ్చు, అది మీకు సంబంధించిన రాజకీయ అభిప్రాయం. ఇక్కడ మతం అనండి, చట్టం అనండి, న్యాయస్థానం అనండి, జరిగిన ప్రక్రియ అనండి, దాని మీద ఏం చేయాలి ఉన్నంతలో అనేది ఒకటే ఇక్కడ మార్గం. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ ప్రస్తుతానికైతే తన విచారణను స్టాప్ చేసింది సార్. ఎస్, అది కూడా ఒక గుణపాఠమే. ఇది తొలి గుణపాఠం, చిన్న గుణపాఠం. ఒక 3 రోజులైనా ఆపాల్సి వచ్చింది. అంటే మీరు చూడండి, ఇప్పుడు వెళ్ళి మీడియా స్టోరీస్ తిరిగేయండి, హడలుగా దూకుడు పెంచిన సిట్టు అయిపోయింది, అసలు ప్రతిదీ చిటికల మీద జరిగిపోతుందనే మనస్తత్వం చాలా పొరపాటు అండి. ప్రతిదానికి ఒక ప్రారంభం, ఒక కొనసాగింపు, ఒక ముగింపు, ఒక తర్కబద్ధమైనటువంటి పరిశీలన, అధ్యయనం ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా కేవలం ఏదో హడావుడిగా చేసేస్తామో, అనుకున్నదే చేసేస్తామంటే ఎవరు చేయలేరు. ఏమైనా చేస్తే గీస్తే 7 కొండల వాడు చేయలేము, కానీ ఎవరు వీళ్ళందరూ అనుకున్నవన్నీ అప్పటికప్పుడు చేసేస్తాము, స్టోరీస్ పెట్టేస్తామంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నాతో చాలా సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక ఆయన, మాజీ జడ్జి గారు ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏ పరిస్థితిలోకి వచ్చింది అసలు న్యాయ వ్యవస్థ, దాని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, ఈ పరిస్థితులు ఎక్కడికి వస్తున్నాయి, అసలు చాలా బాధ కలుగుతుంది. అది సీనియర్ అడ్వకేట్లు కూడా 2-3 మాట్లాడారు. ఇంకా నా దగ్గర వాళ్ళు పంపిన ఇవి కూడా ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అటు దేవుడు, ఇటు న్యాయ దేవత, మధ్యలో ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. కాబట్టి రేపైనా కానీ దీనికి ఒక గౌరవప్రదమైన దిశానిర్దేశం జరుగుతుందని మనం ఆశించాలి. రేపు నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టవచ్చు వాళ్ళు. ఎక్కువగా ఇది నోటీసులు ఇవ్వాలి కదా అందరి దగ్గర నుంచి. ఆ తర్వాత తదుపరి విచారణలో ఏమన్నా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు సిట్ మళ్ళీ మొదలవుతుందా లేదా అన్నది మీరు అన్నదానికి కేంద్రం సిబిఐ తీసుకుంటే మాకు ఇష్టం అని ఇప్పుడు సుబ్రహ్మణ్య వీళ్ళు అదే అడుగుతారు. వైవి సుబ్బారెడ్డి అదే అడుగుతున్నాడు. తెలుగు ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక ఎవరో మంత్రి ఇంకా వీరాంజనేయులు సిబిఐ తీసుకుంటే మాకు సంతోషమైన వారు అంటున్నారు. కాకపోతే సిబిఐ పూర్తిగా బీజేపీ చేతుల్లో ఉంటుందని రాజకీయ విమర్శలు ఉన్నాయి. ప్రపంచం ఏమో దేవుడి చేతుల్లో ఉంటుందని భక్తులు నమ్ముతారు. కాబట్టి చివరికి ఎక్కడికి దారి తీస్తుందో మనం వేసి చూడాలి. సంయమనం పాటించాలండి. ఎవరి మీద ఏది పడితే అది మాట్లాడేసేయటం అన్నది మటుకు క్విడ్ ప్రోకో భాష, ఇది మటుకు సరికాదు. మీరు అన్నట్టుగా కోర్టు ధిక్కారం అనే ఆరోపణ కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఆ పిటిషన్ వచ్చే అవకాశం రైట్ సార్. అసలు పాపం జరిగిపోయింది అని చెప్పి చాలా పెద్ద, అంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి చాలా పెద్ద చర్చ జరిగింది సార్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులంతా కూడా చర్చించుకున్న పరిస్థితి మీరు చెప్తున్నట్టుగా. ఇక్కడ పాపం జరిగిందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సుప్రీంకోర్టు కూడా అదే కామెంట్ చేసింది. విచారణ పూర్తి కాకుండా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసినట్టు ఏ రకంగా మీరు ఒక నిర్ధారణకు వచ్చేస్తారు అని చెప్పి.
మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పాపం జరిగింది కాబట్టి ఆ పాపం ఏపీ ప్రజల మీద పడకూడదు కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటూ ఆయన దీక్ష చేశారు. ఆయన దీక్ష మధ్యలోనే కోర్టు వ్యాఖ్యలు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, లడ్డు అంశం మీద మాత్రమే కాదు, గత 5 ఏళ్ల కాలంలో జగన్ పాలనలో దేవాలయాల మీద జరిగిన దాడుల అంశం మీద, అంటే దానికి వ్యతిరేకంగా నేను ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటూ నిన్న తిరుమల వెళ్ళేటప్పుడు కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే ఎక్కడ కొంచెం టర్న్ కనిపిస్తుంది, ఏమన్నా మీకు డిఫెన్స్లో పడినట్టు అనిపిస్తుంది? అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త స్వామి పవన్ కళ్యాణ్ లాగా కనపడుతున్నారు ఈ 4 రోజుల నుంచి. ఆయన వేష భాషలు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, అది కూడా కాకుండా ఆయన ఒక రెడ్ బుక్ పట్టుకొని వెళ్ళారు. లోకేష్ రెడ్ బుక్ మనకు తెలుసు, ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా కీలక స్థానం లోకేష్ది. ఈసారి ఈయన తీసుకెళ్ళింది ఇదేదో ఆలయం విధి విధానాలు, ఆ రూల్ బుక్ లాంటిదని చెప్తున్నారు. కానీ తర్వాత రేపు జరిగే వారాహి సభలో మటుకు సనాతన ధర్మానికి సంబంధించి ఒక పుస్తకం విడుదల చేస్తారు అని కూడా వారాహి డిక్లరేషన్. సో వారాహి డిక్లరేషన్ కాబట్టి ఇది ఎక్కడికి బయలుదేరింది, ఎక్కడికి పోయింది అనేది ఒకటి. లడ్డు సమస్య ఒకటి. ఆలయాల్లో జరిగిందంటారా? ఆలయాల్లో కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వారే అన్నట్టు ఎక్కడ జరిగిన ఇళ్లలో కానీ పొరపాట్లు జరిగితే పొరపాట్లు, అక్రమాలు జరిగితే తప్పు, వాటిని చక్కదిద్దండి. కానీ ఎక్కడైతే ఈయన సనాతన ధర్మము అనేది తీసుకోవడం ద్వారా ఇది కేవలం ఒక మతం తరఫున మాట్లాడడం అనే అభిప్రాయం ఇక్కడ ఏర్పడింది. అది కూడా కాకుండా ఇదే మీరు మసీదులో జరిగితే ఊరుకుంటారా, ఇదే మీరు చర్చిలో జరిగితే ఊరుకుంటారా, ఇలాంటి మాటలు మాట్లాడడం ఎక్కువ మందికి రుచించలేదు. మీరు జరిగింది పొరపాటు అని చెప్తే అంతవరకు బాగుండేది. ఆ మాట అన్న తర్వాత పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేశారు. మాలాంటి వాళ్ళు మా విమర్శ చేశాక ఏమని, నేను వేరే మతం వాళ్ళని అంటలేదు, హిందూ మతానికి హిందువులే అన్యాయం చేస్తున్నారని నేను అంటున్నాను, హిందువులు ఎందుకు బాధపడట్లేదు, అది ఇది ఇలాంటి వాదన తీసుకొచ్చారు. అసలు ఎవరినైనా ఎందుకు బ్లేమ్ చేయటం నేను అనేది, మీరు వ్యవస్థ ఎక్కడ తప్పులు జరిగాయి దాని తప్పులు విచారణ చేసి మీరు తేల్చండి. ముందుగా మీరు చెప్పడం పొరపాటని కోర్టు చెప్పింది, దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? అలా ఎందుకు జరిగింది? ఆ తొందరపాటు ప్రాయశ్చిత్తం దానికి కూడా చేసుకోవాలి కదా. అది కూడా పొరపాటని న్యాయదేవత సమక్షంలో న్యాయమూర్తులు చెప్పారు. మరి దాని మీద దాడి చేస్తున్నారు. మరి అది పొరపాటు అంటే దాని మీద దాడి చేయడం ఇంకో పొరపాటు, రెండో పొరపాటు అనుకోవాలి. ఇంకా మూడో విషయం, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆలయానికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, లేకపోతే వేరే శాంతి చేసుకోవచ్చు, అవన్నీ ఆయన వ్యక్తిగతమైన విషయాలే. కానీ పబ్లిక్ డొమైన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒక రాజ్యాంగ బాధ్యతలో ఉన్నారు. ఒక రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నటువంటి, అంటే ఓకే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి రాజ్యాంగంలో లేదు, కానీ మంత్రిగా ఆయనది రాజ్యాంగ పదవే. కాబట్టి ఒక మతం తరఫున సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని అంతగా నేను ఇందాక అన్నట్టుగా స్వామి పవన్ కళ్యాణ్ లాగా వ్యవహరించే అవకాశం ఒక్క రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి లేదు, లౌకిక రాజ్యాంగంలో లేదు. మళ్ళీ దీన్ని సరి చేసుకోవడానికి మీరు మళ్ళీ ఇస్లామిక్ ధర్మం చేస్తాను, క్రైస్తవ ధర్మం చేస్తాను, జైన ధర్మం అంటే ఇదే సరిపోతుంది. ఇంకా పరిపాలన రాజధర్మం కదా మీరు చేయాల్సింది, రాజకీయ ధర్మం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఐ థింక్ నిన్న ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసినా, సుప్రీంకోర్టు చూసినా, మీడియాలో కూడా రకరకాల వ్యాఖ్యలు మీరు ఇంకా జాతీయ మీడియా చూడండి, రవిశంకర్ చూసాను, సున్నితమైన కారణాల వల్ల కొంత సంకోచం వల్ల తక్కువ మాట్లాడుతున్నారు. కానీ జాతీయ స్థాయిలో అయితే ఇదంతా ఒక బీజేపీ తతంగం ఇక్కడ జరుగుతూ ఉంది. భారీ ఎత్తున హిందుత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిలో ప్రవేశపెట్టే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు సౌత్ నార్త్ రెండుగా చూసేవాళ్ళు, ఇప్పుడు సౌత్లోనే రెండు బయలుదేరినటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. నాతో పొద్దున్నే ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు, అంటే బాగా మోదీ అమిత్ షాలు వీళ్ళ దగ్గర వాళ్ళతో సహాయకుడుగా తిరిగే వ్యక్తి. ఏమని అంటే హర్యానాలో, మహారాష్ట్రలో, కాశ్మీర్లో సామాన్యంగా దెబ్బతినే అవకాశం ఉంది బీజేపీ. ఇది అయిన తర్వాత ఒక రీఅలైన్మెంట్, పునఃసమీకరణ కూడా జరిగే అవకాశం, కొన్ని మార్పులు కూడా వస్తాయి. అలా వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ఏం జరుగుతుందని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఛాంపియన్ చేస్తే కూడా మంచిదే కదా, మనం చేయాల్సిందే అని కొంతవరకు పవన్ కళ్యాణ్కు. పురంధేశ్వరి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడడం మీరు గమనిస్తారు. సోమవీర్రాజు లాంటి వాళ్ళు అసలు మాట్లాడలేదు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం, అవి ఏం జరుగుతుంది ఏపీలో. కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు వారాహి తర్వాత ఎలాంటి ప్రకటన చేస్తారు ఆయన, మీరు ఒక ఆసక్తికరమైన విషయం గమనించండి.
సనాతన ధర్మము దీంట్లో ఉన్న వివక్షలు వీటిని మనం ఎదిరించాలి అని చెప్పే ఉదయనిధి స్టాలిన్ సినిమా, ఆయనకు కూడా సినిమా నేపథ్యం ఉంది. ఆయన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చాలా వీరశైవంతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ ఎట్లాగో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో యు సీ 2 పోల్స్, 2 ధ్రువాలు మీరు దక్షిణాది రాజకీయాల్లో చూడబోతున్నారు. రేపు వారాహి సభలో పవన్ చేసే రాజకీయ ప్రసంగం లేదా భక్తి ప్రసంగం ఏదైనా సరే, దాని తర్వాత మనం ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయని దాని మీద పూర్తి అంచనాకు రాగలుగుతాం. ప్రజలైతే లౌకిక తత్వంతో ఉంటారు, తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఏపీ ప్రజలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ వివాదం జరుగుతున్నప్పుడు కూడా రోజుకు సగటున 3 లక్షల లడ్డూల అమ్మకం మామూలుగానే సాగింది. పెరిగింది సార్, గతంతో పెరిగింది, కొద్దిగా పెరిగింది కూడా. ఒక రోజు పెరిగింది, 2 రోజులు యావరేజ్గా ఉంది. అంటే ఏం తెలుస్తుంది, ప్రజలు వాళ్లకు భగవంతుడికి భక్తుడికి మేము నేరుగా చూసుకుంటాం బాబు, మధ్యలో ఈ రాజకీయాలు వద్దు అని ప్రజలు భావిస్తున్నారు, న్యాయస్థానం కూడా భావిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏం భావిస్తారు? ఒకవేళ ఆవేశంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈ వారం 10 రోజుల క్రమంలో కొంత మార్పు ఉందా లేదా రేపు మాట్లాడినప్పుడు మనం చూడాలి. అదే నిన్న మొన్న మాట్లాడిన దానిలో కాస్త సవరించుకున్నట్టు కనిపిస్తుంది సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్పారు అని. సార్ 2 సమస్యలు సార్. చంద్రబాబు నాయుడు చేసిందని కోర్స్ ఐ నో హిమ్ వెరీ వెల్. సమర్థించడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశంలో ఎలా చెప్తాడు సార్? సుప్రీంకోర్టు ముందుగా ఎందుకు చెప్పారు అని మాత్రమే అడుగుతుంది. నేను ఇది కూడా అడుగుతాను. మీరు మంత్రివర్గం క్యాబినెట్ బ్రీఫింగ్ పార్థసారథి చేస్తూ ఉంటే మంత్రి, మీరు అక్కడ చెప్పకుండా ఎన్డీఏ సమావేశంలో ఎలా చెప్తారు సార్? మీరు ఇట్స్ అఫీషియల్, అయితే అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ కాదు. పొలిటికల్ మీటింగ్, అది పొలిటికల్ మీటింగ్, పార్టీ మీటింగ్. దాంట్లో చెప్పడానికి యూఆర్ నాట్ సపోజ్ టు టెల్ దే. చెప్పకూడదు అంటే చెప్పవచ్చు, చెప్తే మేము కూడా విమర్శ చేసేవాళ్ళు చేస్తారు. సో పవన్ కళ్యాణ్ కొంత సర్దుబాటు కోసము సమర్థించడం కోసం ప్రయత్నించవచ్చు, కానీ ఆయన కూడా దీంతో పూర్తిగా ఈ ప్రభావంలో పడ్డారు. ఆ తర్వాత రియాక్షన్స్, ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు, ప్రకాష్ రాజు మీద ట్వీట్లు వాటి మీద మనం చాలా మాట్లాడాం. ప్రకాష్ రాజును కార్తీని ఎందుకు తప్పు పట్టారు? చాలా తప్పు పట్టారు. కార్తీ ఏదో సున్నితమైన విషయం అంటే ఆయన తప్పు అన్నారు. రజనీకాంత్ పాపం ఆయన కూడా ఐ కాంట్ కామెంట్ ఇట్ ఈస్ అన్నాడు, నో కామెంట్ అన్నాడు. ఇప్పుడు ఆయనకు గుండె జబ్బు వచ్చింది కాబట్టి. అంటే ఎట్లా ఉంటాయి సార్ ఇవన్నీ? రాజకీయాల్లో సున్నితంగా ఉండాల్సిన విషయాలను మనం ఎక్కడికెక్కడికో దాని మీద ట్రోల్స్ మళ్ళీ. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకటైతే ఓకే, ప్రకాష్ రాజ్ ఇంకా దాన్ని సాగదీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అంటే ఇది అయిన తర్వాత కూడా ఈ పంగనామాలు ఎక్కువ అవి ఇవన్నీ మాట్లాడారు, అది ఇంకా అనవసరమైన విషయం. నాకు తెలిసి ఇంకా ఇప్పట్లో ఇది వివాదాన్ని ముగించడానికి మనము ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా మటుకు ఒకటైతే నిజం, ఆయన దక్షిణ భారతంలో సనాతన ధర్మం అనే దాన్ని కనుక నెత్తికెత్తుకుంటే ఆయన జయించడం అనే అవకాశం లేదు. ఇక్కడ హేతువాదము ఏమంటివి మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము అని ప్రశ్నించే సాంప్రదాయమే ఇక్కడ ఉంది. అన్ని పౌరాణిక పాత్రలు ధరించిన ఎన్టీ రామారావు గారు దేవాంతకుడు లాంటి, లేదా రావణాసురుడు, లేకపోతే అన్ని పాత్రలు వేసే వాతావరణం, పాత్రలు వేయటం అంటే ఏంటి, అన్ని కోణాలు చూసే హేతువాద సాంప్రదాయం ఇక్కడ ఉంది, మానవీయ సాంప్రదాయం ఇక్కడ ఉంది. అలాగే హైదరాబాద్ లాంటి చోట పవన్ కళ్యాణే చెప్పిన నారాజు కారాకుర అన్నయ్య, నసీరు అన్నయ్య అని చెప్పినటువంటి రకరకాల భాగమతాలు, అది ఇంకోటి, అలాంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే రవిశంకర్ మల్కీ భరామ్ ప్రభు ఇక్కడ ఉంటే ఇభరాముడు అని ఆయన కీర్తించారు మన కవులు. అతను మల్కీ భరామును ఇభరాముడు అన్నారు కవులు, సాంప్రదాయ కవులు. అంటే అంతగా ఈ సంస్కృతులన్నీ కూడా పెనవేసుకుపోయి పెరిగినటువంటి ఒక దక్కని సంస్కృతి ఉన్నటువంటి చోట అక్కడెక్కడో యోగి ఆదిత్యనాథ్ తరహాలో చేద్దాం అనుకోవటం అనేది బొత్తిగా కుదరదు. ఓకే, తిరుపతి వెళ్ళారు, కుమార్తెలతో వెళ్ళారు, ఒక పని చేశారు, వాళ్ళతో ఒక అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చారు, దట్స్ వెల్ అండ్ గుడ్. చట్ట ప్రకారం వాలంటరీ ఇవ్వచ్చు, ఇచ్చారు. వాళ్ళు తప్పు పడితే కూడా వైసీపీ వాళ్ళు అది కూడా తప్పు, ఎందుకు మీరు ఆయన మతాన్ని గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, మీది మాట్లాడితే తప్పు అనుకుంటారు. కాబట్టి ఈరోజు గాంధీ జయంతి, ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ఇస్లాం, ముస్లిం అంటాడు గాంధీజీ. మీ నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి, కానీ అందరినీ కూడా గౌరవించండి.
అది ఇక్కడ ముఖ్యమైనది అంతే. ఈరోజు అదే సందేశం అనుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంశంలో అంటే వైసీపీ వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారు, మీదే మతము, మీరు గతంలో ఇది అన్నారు, మీరు గతంలో అది తిన్నారు అని రకరకాలుగా కమెంట్ చేసిన పరిస్థితుల్లో అంటే ఇప్పటివరకు పరిచయం చేయలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి సెకండ్ డాటర్ అనుకుంటా పలీనా అంజలి అంటే వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నారు. ఫస్ట్ టైం పరిచయం చేశారు మీడియాకి, మనం చూడొచ్చు. ఆ డిక్లరేషన్ మీద సైన్ కూడా యాజ్ ఎ గార్డియన్ అంటే మైనర్ కాబట్టి అమ్మాయి పవన్ కళ్యాణ్ చేశారు సార్. సో ఏదో చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్. అన్య మతస్థులు ఎవరైనా కూడా శ్రీవారిని దర్శించుకోవాలి అంటే వెంకటేశ్వర స్వామి మీద మాకు అపారమైన భక్తి విశ్వాసాలు, గౌరవము, భక్తి అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పాల్సిందే అని చెప్పి ఎవరికో ఏదో చెప్పాలనుకున్నారు. అంతే అని చెప్పారు కదా. అది అమ్మాయికి మనం అన్ని విధాల శుభాకాంక్షలు చెప్దాము, ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలి. నాన్నతో పాటు వచ్చారు, వాళ్ళు సుఖప్రదంగా ప్రయాణం యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇంకా మిగిలిన విషయాలు అంటారా, జరిగే వివాదాలు ఎలాగ జరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడ కేవలం దీన్ని భక్తితో పరిమితం చేయలేదు. ఆయన ఒక రాజకీయ పొలిటికల్ మిషన్, అది పొలిటికల్ మిషన్. ఇప్పుడు వారాహి అని మీరు అనగానే వారాహి యాత్ర గుర్తొస్తుంది, వారాహి యాత్ర అనగానే ఎన్నికల ప్రచారం కూడా గుర్తొస్తుంది. సో ఇదంతా ఒక లింక్. అది ఎలా ఉంటుందో రేపు మనకు తెలుస్తుంది, చూడాలి. మరి ఐ థింక్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లౌకిక కోణంలోకి వస్తే చాలా మంచిదని మటుకు నేను భావిస్తాను. లౌకికవాదం, లౌకిక కోణం, మిగిలినవన్నీ ఓకే. మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ నాయకులకి బాగా వెంటతో పెట్టిన విద్య అది. కానీ ఇక్కడ ఈ లడ్డూ అంశంలో చంద్రబాబు నాయుడు కమెంట్ చేశారు, తర్వాత కామ్ అయిపోయారు. టీడీపీ నాయకులు కూడా, లోకేష్ కూడా నాకు తెలిసి దీని గురించి అంత అగ్రెసివ్గా ఏం మాట్లాడలా. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కామ్గానే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఒక దీక్ష చేస్తూ ఉన్నారు 11 రోజులుగా. ఏంటది మొత్తం వార్తలన్నీ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉన్నారు. అదే ఆయన క్యాలిక్యులేషన్ ఏంటా అని. ఈ పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడే ఆయన సనాతన ధర్మాన్ని గురించి ప్రస్తావించారు. ఇప్పుడు కాదు, పిఠాపురంలో ఎన్నికల ప్రచారం, శ్రీ పీఠికాపురము, అక్కడ ఆ దేవతా విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ఒక వేదికగా చేసుకోదలుచుకున్నారు. తన ఎదుగుదల కానివ్వండి, రాజకీయానికి కానివ్వండి, సనాతన ధర్మం అనే పేరుతో వెళ్ళాలి. ఇక్కడ బీజేపీ పెరగలేదు కదా. బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని కొన్ని స్థానాలు తెచ్చుకుంది, ఈయన ఇచ్చినవి కొన్ని తెచ్చుకుంది. కానీ బీజేపీకి అంటే ఇంకా చెప్పాలంటే రాజకీయ పండితులు, బీజేపీ పండితులు కొంతమంది చెప్పే ప్రకారం ఏదో దశలో చంద్రబాబు నాయుడు దూరం అవుతాడు. ఇంతకుముందు 2 సార్లు అయ్యారు, మళ్ళీ అయ్యే ప్రమాదం ఉంది రేపు ఎన్నికల్లో ఓడిపోతూ ఇండియా వేదిక బలపడితే. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అండి, జనసేన బీజేపీ కూటమి ఒకటి ఉంటుంది. అది మేము పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర చోట్ల కూడా మేము ఉపయోగించుకుంటాము. అందుకని ఆయన ప్రోత్సహిస్తున్నారు. మీరు కనుక అన్ని విధాలా చూస్తే దే ఆర్ ర్యాలీయింగ్ బిహైండ్ పవన్ కళ్యాణ్. అంతకు మించి వాళ్ళకి పెద్ద ఆశ కూడా కనిపించండి. బీజేపీ డైరెక్షన్ లో ఉన్నారా బీజేపీకి డైరెక్షన్ డైరెక్షన్ ఇస్తున్నాడు ఆయన. క్రమంలో బీజేపీ డైరెక్షన్ యా అంతే, దట్స్ రైట్. అందుకని తర్వాత ఏం జరుగుతుంది, రిజల్ట్స్ ఒకటే. ఇక్కడ మీరు అడిగారు కాబట్టి కీలకంగా చెప్పాలి అంటే బీజేపీ ఇంకా జాతీయ స్థాయిలో కొంత సందిగ్ధ స్థితిలో ఉంది. సంస్థాగతంగా కూడా జేపీ నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. ఎవరిని నియమిస్తారనేది కూడా చాలా అస్పష్టత ఉంది. చాలా విశ్వసనీయ వర్గాలు చెప్పే ప్రకారం ఆర్ఎస్ఎస్ చౌహాన్ పేరు వినిపిస్తుంది చెప్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ మాకు వదిలేయండి సార్ అని చెప్పిందంట. మేము ఎవరిని పెడతామో మాకు వదిలేయండి, మీరేం మాట్లాడకండి అని. సో అది తేలిన తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ బీజేపీ జనసేనగా ఉంటుందా, శివసేనగా మారుతుందా, ఇదే ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రశ్న. రైట్ సార్. ఇష్యూలో ఫైనల్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనన్నారు. ఆయన గెలిచారు భారీ మెజారిటీతో, డిప్యూటీ సీఎం అయ్యారు, 6 కీలకమైన మంత్రి శాఖలు తీసుకున్నారు. అంతా ఓకే, వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీ, ఫ్యామిలీ హ్యాపీ, ఆయన్ని ఒక పొజిషన్లో చూడాలనుకున్న ఒక కమ్యూనిటీ హ్యాపీ, అంతా హ్యాపీ. కానీ ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారాహి దీక్ష చేశారు సార్. చాన్నాళ్ళు లైట్ బ్రౌన్ కలర్ డ్రెస్లో కనిపించారు, ఇప్పుడేమో కాషాయ డ్రెస్లో కనిపిస్తున్నారు.
ఎక్కువ అంటే అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు పవన్ కళ్యాణ్? అంటే తనకు దైవభక్తి ఎక్కువ అని చెప్పాలనుకున్నారా, లేకపోతే సనాతన ధర్మాన్ని నేనే కాపాడుతానని చెప్పాలనుకుంటున్నారా? ఎలా చూడాలి? అంటే తన సోషల్ ఓట్ బేస్ చాలా పెంచుకోవాలని ఆయన భావిస్తూ ఉన్నారు. అన్ని తరగతులు మీరు అన్నట్టు ఒక కమ్యూనిటీ బేస్ అంటే నేను ఎప్పుడూ ఆయనకు నేను కాదని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో కొంతవరకు దాన్ని ప్రయోగించారు. కానీ ఇంకా దీన్ని వైడెన్ చేసుకోవడానికి ఆయన మతం అనే దాన్ని తీసుకుంటున్నారేమో అని ఇప్పుడు సందేహం కలుగుతుంది. వామపక్షాలతో ప్రయత్నించి అది విఫలమైన తర్వాత ఆయన ఈ మార్గాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా కాషాయం అంటారా? నేను ఒకసారి మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ మార్గం కూడా అంత మనం చెప్పలేమండి, అదేదో కలిసి వచ్చింది 9 నెలల్లో అవ్వటము అని కూడా ఆయన ఒకసారి అన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్టీఆర్ లాగా అంత ప్రతి వాళ్లకు నెలల మీద రాకపోవచ్చు, కానీ మీరు ఎన్టీఆర్ దగ్గర ఆయన కొన్ని నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న వాటిలో ఒకటి కాషాయం. ఈ దేశంలో కాషాయం మొదట వేసుకున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నాట్ బీజేపీ. అప్పటికి బీజేపీ ఉమాభారతి వాళ్ళు కూడా ఇంకా అంత దీంట్లోకి రాలేదు. 80s ఎన్టీఆర్ వేసుకున్నారు. ఆయనకి ఇవేమీ లేవు. ఆయనకేమీ మిగతా వాళ్ళలాగా ఇంత హిందుత్వ ఇవి లేకపోయినా ఆయన కాషాయం వేసుకొని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. మొదటిసారి గెలిచిన కొన్నాళ్ళకే రాజయోగం. సో నేను అనుకుంటాను రామారావు గారి రాజయోగ మార్గం పవన్ కళ్యాణ్ తీసుకున్నారేమో. కనీసం సగం రోజులు కనిపిస్తున్నారు మీరు అన్నట్టు. కనీసం సగం రోజులు ఆయన కాషాయ దుస్తుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. మరి నిజంగా రాజకీయ అంశాలు ఏమవుతున్నాయి? ప్రకాష్ రాజ్ అన్న వాటిలో దాన్ని ఒప్పుకోవచ్చు. ఇది ముగించి ఇంకా మీరు రాజ్యాంగ బాధ్యతల్లోకి రండి అంటున్నారు కదా, దాని వైపుకు మనం రావచ్చు. ఇంకా మీరు అన్నట్టుగా అభిమానులు కొంచెం నొచ్చుకుంటారా, ఇంకా మంచి దీంట్లో ఉండాలని చూస్తారా, ఎలా ఉంటారా అన్నది వీ హావ్ టు సీ. హరిహర వీరమ్మలు విడుదలయ్యాక తెలుస్తుంది అది మనకు. రైట్ సార్. ఇక మిత్రపక్షాల మధ్య పోటీ పిఠాపురంలో అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరుగుతున్నాయి సార్, జరగబోతున్నాయి. October 6th ఇంకా 4 days ఉంది. సో పాము చిన్నదైనా పెదకరత కొట్టమంటారు కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ విషయంలో వర్మ అనుచరులకి జనసేన సింపథైజర్స్కి మధ్య జరిగిన వివాదం మనకు తెలుసు. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వర్మ కారు మీద కొంతమంది జన సైనికులు దాడి చేశారు. ఆ విషయంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకు మరి ఆ వర్మ, ఉదయ్ శ్రీనివాస్ ఈ వర్గాల మధ్య కోల్డ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సార్. సో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, చాలా చిన్న ఎన్నికలు అయి ఉండొచ్చు, కానీ ఇరుపక్షాలు కూడా అభ్యర్థుల్ని నిలబెట్టాయి. వైసీపీ మాత్రం దూరంగా ఉంది. ఏంటి మిత్రపక్షాల మధ్య ఫ్రెండ్లీ ఫైట్ ఎలా ఉంటుంది? అంటే తప్పకుండా ఇది ఒక సంకేతం. అంటే తెలుగుదేశం ఇదే కాదు, తెలుగుదేశంలో నుంచి ఆయన పక్కన ఉన్న ఒక ఆయన అయితే ఇటు శ్రీనివాస్, పవన్ కళ్యాణ్కి అధికార ప్రతినిధి ఉదయ్ శ్రీనివాస్ కదా. కాబట్టి వర్మ వర్గము లేకపోతే వర్మ అనుయాయులు తప్పకుండా చాలా అసంతృప్తితో ఉన్నారు. చాలా చోట్ల ఇద్దరికీ సంతృప్తి లేదు. అదే తమాషా. ఎన్డీఏలో ఒక అరేంజ్మెంట్లో ఉన్న ఇబ్బంది ఏమంటే ఎవరికి సంతృప్తి ఉండట్లేదు. సర్దుబాటు ఉందంటే అది కూడా ఉండట్లేదు. పదవుల పంపకంలో కానీ ఇంకో దాంట్లో కానీ ముఖ్యంగా స్థానిక స్థాయిలో ఘర్షణ ఎక్కువగా ఉంది. స్థానిక స్థాయిలో కొట్లాడుకున్న చోట్లు ఉన్నాయి, కేసులు పెట్టుకున్న ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తుంది ఇది ఇంకో టైప్. పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, దానికి సంబంధించి ఈ ఎన్నికలు ఒక విషయాన్ని అయితే నిర్ధారిస్తాయి. వర్గం ఎట్లా ఉంటుంది? వర్గం అంటే తెలుగుదేశమే కదా బలపరిచేవాళ్ళు. కాబట్టి స్థానిక నాయకత్వం మధ్య సర్దుబాటు తేవడంలో మటుకు రెండు పార్టీల పెద్దలు విఫలమైనట్టే కనిపిస్తుంది. జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా చాలా నియోజకవర్గాలు ఈ పరిస్థితి. చాలా నియోజకవర్గాల్లో మనం దెందులూరులో నోటీస్ చేస్తూ ఉంటారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ కి అక్కడ ఉన్న జనసేన వర్గానికి మధ్య. అవునండి. ఇప్పుడు కొన్ని చోట్ల అయితే ఉదాహరణగా ఆదోని మిత్రుడు డాక్టర్ పార్సారథి ఆయన నాకు తెలియకుండా ఏం పెట్టొద్దు అన్నారు. అనకాపల్లి, మచిలీపట్నం, ఇలా ఒక డజన్ నియోజకవర్గాలు ఉన్న ఫలాన్ని చెప్పొచ్చు. ఎవరికి కనీసం వాళ్ళని రానివద్దని వీళ్ళు అంటే, మరి జనసేన వాళ్ళేమో మేము ఇదయ్యాం కదా అని వాళ్ళు అంటారు. బీజేపీ కూడా ఉంది. ఇప్పుడు పార్సారథి వాస్తవానికి బీజేపీ కదా వాస్తవం. కాబట్టి ఈ ఒద్దిక కుదరట్లేదు. బీజేపీ వాళ్ళు ఇందాకంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మా మాట ఏం చెల్లనప్పుడు మేము ఎందుకు మాట్లాడాలనేది వాళ్ళు ఉన్నారు. వాళ్ళకంటే జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ జనాకర్షణ బాగా ఉపయోగపడిందని వాళ్ళ అభిప్రాయం. అవును, ఆకర్షణ అవసరమైనప్పుడు మేము ఉపయోగించుకుంటాం, కానీ అదే స్థాయిలో మేము ఎందుకు పోయినంతకాలం
మోస్తామనేది వీళ్ళ క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలం ఏంటి అనేది ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ అభిమానులకి తెలిసినా కూడా మరి కూటమి గెలవడంలో మాదే కీలక పాత్ర కాబట్టి ఆ ప్రయారిటీ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్. అదే అంటే గేమ్ చేంజర్ అయ్యాడు కదా. Yes. ఇప్పుడు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు గేమ్ గెలిచిన తర్వాత మాకు కూడా కప్పు పట్టుకునే అవకాశం ఇవ్వాలని, కప్పు మీరొక్కరే పట్టుకుంటే ఎట్లా, కుర్చీలో మీరొక్కరే కూర్చుంటే ఎట్లా అనేది వాళ్ళ ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొన్ని ఇచ్చి, లేకపోతే కొద్దిమందికి పదవులో 3 ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు 6, 3, 1 అన్నారు, కానీ 16, 3, 1 అయింది. 20లో 3 ఇచ్చారు. కాబట్టి ఈ ప్రశ్నలు కోల్డ్ వార్ ఉంది, ఇరు పక్షాల మధ్య కోల్డ్ వార్ ఉంది. ఆ మాటకు వస్తే తెలుగుదేశంలోనే పూర్తి సంతృప్తి లేదు. ఇప్పుడు మీరు కొలికపూడి శ్రీనివాస్ ఉదంతం మీరు ఊహించగలుగుతారా? ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక 3 నెలల్లోనే ఈ స్థాయిలో. ఇది మళ్ళీ మీడియా వారు కూడా బలపరిచే మీడియాకు ఇది అంటే ఎక్కడో కంట్రోల్. కొలిపూడి శ్రీనివాస్ని ఎంకరేజ్ చేసిన మీడియానే ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆయన మీద ఆయన టార్గెట్ గా వాళ్ళు మారారు. ఇప్పుడు వాళ్ళు ఆయన మీద ఇంటర్వ్యూలు పెడుతున్నారు. ఇవన్నీ మనం వీళ్ళందరినీ చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టి అది రకరకాల రూపాల్లో నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. వాల్యూ సిస్టంలో కూడా ఎక్కడో దెబ్బతినిపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తున్నట్టుగా కూడా కాదు. విశ్వసనీయత లేదు, పరస్పర విశ్వాసం లేదు, వ్యక్తుల విశ్వసనీయత, అలాగే పరస్పర విశ్వాసం అనేది లేకపోవడం. ముందైతే కానీ తర్వాత చెల్లలేదు అని ఆ రోజు పని అపధర్మంగా ఎన్నికల్లో పొత్తో ఇంకోటో పెట్టుకోవడం, రేపటి సంగతి రేపని. అంటే రాజకీయం అనేది 24/7 న్యూస్ ఛానల్గా మారిపోయింది అనమాట. మనం ఏముంది రేపు పొద్దున మళ్ళీ ఏం వాడుతుంటే అది మొదలు పెట్టి మళ్ళీ చెప్తాం అంతే కదా. సో రాజకీయాలు అలా కాదు కదా, లాంగ్ టర్మ్ ఒక ఇది ఉంటుంది. కాబట్టి నిజంగా ఇది పిఠాపురం పరిణామం. పిఠాపురం ఎందుకు ప్రత్యేకించి మనం మాట్లాడాల్సి వస్తుందంటే అది ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి. అది ఒక ప్రతి సింబల్. ఒక కుప్పం గురించి మాట్లాడినట్టే, పులివెందుల గురించి మాట్లాడినట్టే కుప్పం గురించి పిఠాపురం గురించి మనం మాట్లాడతాం కదా. కాబట్టి ఇది ఎక్కడికి పోతుంది, ఈ లోపల ఏమైనా సర్దుబాటు చేస్తారా, ఎవరు బలం తేల్చుకుంటారు అన్నది మనం అక్కడి నుంచే రావాలి. వర్మ అనుచరులకు కూడా ఉన్న ఒక పెద్ద అభ్యంతరం ఏంటంటే సార్, వాళ్ళ కోపానికి కారణం మరి అంత త్యాగం చేశారు కదా పవన్ కళ్యాణ్ కోసం, ఆయన సీటును కూడా వదిలేసుకున్నారు. మరి ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరు, వర్మ పేరు ఎక్కడ కనిపించలేదు అని చెప్పి. సార్ ఇలాంటి కొరత చాలా మందికి ఉంది సార్. తెలుగుదేశంలో ఉంది, అందులో కూడా ఉంది. నిజంగా వర్మ మరి అలాగే భావిస్తాడు కదా. ఇప్పుడు ఒక కథ నడుస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు కృష్ణా, గుంటూరు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులు నియోజకవర్గం నుంచి అక్కడ వర్మను, ఇక్కడేమో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబెడతారు. నిజానికి అవి రెండు వామపక్షాలకు, యూటీఎఫ్కు చాలా బలమైన నియోజకవర్గాలు. ఈ 2 చోట్ల ఇక్కడ లక్ష్మణరావు, కేఎస్ లక్ష్మణ్ చాలాసార్లు గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన సిట్టింగ్. ఐవి అని వెంకటేశ్వరరావు అని ఆయన అక్కడ మంచి బలం ఉంది. తూర్పుగోదావరిలో ముందు నుంచి యూటీఎఫ్ చాలా బలం. అలాంటి చోట నిలబెడతాము అంటే నామినేటెడ్ పోస్ట్ కాదు ఏమి. కాబట్టి అసలు ఈ కథనాలు రావటమే కుట్ర అని కూడా కొంతమంది భావిస్తున్నారు. నేను ఇందాక చదువుతున్నా వస్తూ మమ్మల్ని నామినేటెడ్ పోస్టులు లేకుండా పోటీ చేయాల్సిన పోస్టుల వైపు నెడుతున్నారు అని. సో అవిశ్వాసం ఏర్పడింది. ఒక అవిశ్వాసంతో మేము నమ్మి మిమ్మల్ని వదులుకుంటే మమ్మల్ని మీరు వదిలేస్తారా అనే